దేవాది దేవుని సమయంలో మనందరం కూడా ఆరాధిద్దాం, గణపరుద్దాం, కీర్తిద్దాం, మహిమపరుద్దాం. స్తోత్రాలు దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా.
మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన దేవుడా, జీవాధిపతి, సర్వలోక సృష్టికర్త, సర్వలోకనాథ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మా యేసయ్య, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిన్నటి వారిని నేటి వారిని చేసిన గొప్ప దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయా, గడిచిన కాలమంతా అయా నీ కృపలో, నీ దయలో అయా మమ్మలను, మా కుటుంబాలను, అయా మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని అయా మరొక దినాన ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో అయా మరొక దినాన నీ పాదాల చింత చేరే కృపను, అయా మరొక దినాన అయా నీ సన్నిధానానికి వచ్చే కృపను, అయా నీ సన్నిధానంలో అంగలార్చే కృపను, అయా నీ సన్నిధానంలో నీకు మొరపెట్టే కృపను అయా మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిజమయ్యా, దీనులమే, అయోగ్యులమే, అల్పులమే, ఏ మంచితనం లేని మా జీవితాలను ఇంతగా ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు, ఇంతగా మీరు కరుణిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము, ఇంతగా మీరు కనికరిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. రాత్రి వేళ సమయంలో అయా మేము చేసిన స్థుతుల పైన, ఆ యొక్క ఆరాధన పైన మీరు ఆస్తులను వేడుకుంటున్నాం యేసయ్యా. అయా, పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయా, వాక్య ధ్యానంలోకి వెళ్ళిచుండగా మీరే నీ యొక్క వాక్కుతో మా అందరినీ కూడా దర్శించమని అడుగుచున్నాము. అయ్యా, నాకు మాకు కావలసిన వర్తమానాన్ని మీరు అందించండి. నీ యొక్క దాసుని ఎడంతల ఆత్మతో అభిషేకించి బలమైన వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అయ్యా, విత్తబడుతున్న వాక్యము అనేక మంది హృదయాల్లో నీరు కట్టి ఫలింపుని దయచేయమని అడుగుచున్నాను. అయ్యా, వాక్యం విత్తబడుతూ ఉంటుండగా అయ్యా వినగలిగే చెవు, గ్రహించే మనసు ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ స్థలముందు నిద్రాత్మకు అయ్యా, నిద్రమతుకు, సోమరితనానికి, దుష్టునికి ఇక్కడ అధికారం లేదయ్యా. దుష్టుడు పెడుతున్న ప్రతి ఆటంకములను యేసుక్రీస్తు నామంలో లాయపరచమని అడుగుచున్నాను. నీకు శేఖన మేఘం నింపుడు ఆవరింప చేయమని వేడుకుంటున్నాను యేసయ్యా. అయా, రాత్రి వేళ సమయంలో కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డ కూడా సమయానుకూలంగా రావడానికి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం మీకు హస్తాలు కప్పచెప్పుతూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు వారి దివ్యమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.